జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తోందని త్వరలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు సిబిఐ మాజీ జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణ రాజమహేంద్రవరం పర్యటనకు విచ్చేసి రోడ్ షో నిర్వహిస్తారని ఆ పార్టీ రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ అభ్యర్థి బి కృష్ణ చైతన్య వెల్లడించారు. స్థానిక ప్రకాశం నగర్ లేడీస్ క్లబ్లో గురువారం రాత్రి జరిగిన మీడియా సమావేశంలో కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు నెరవేర్చడంతో పాటు పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్ వంటివి సాధించాలని జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నాయన్నారు. తమ పార్టీ ఇచ్చిన హామీలన్నీ స్టాంప్ పేపర్పై సంతకం చేసి ఇస్తున్నామని, దానిపై ఎవరైనా నిలదీసేందుకు కోర్టుకు వెళ్లేందుకు కూడా అవకాశం ఉందని తెలిపారు. సిటీ మేనిఫెస్టో విషయానికి వస్తే స్వచ్ఛమైన గోదావరి జలాలు, మురుగునీరు శుద్ధి కేంద్రాలు, ఉచిత వాటర్ ప్యూరిఫైయర్లు అందించడం, ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక, కంకర సరఫరా, టౌన్ ప్లానింగ్, డ్రైనేజీ ప్లానింగ్ను మారుస్తామన్నారు. జంతు బెడదను నివారించడంతో పాటు డంప్ యార్డ్ సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దుతామన్నారు. వైసీపీ ఎంపీ భరత్రామ్, టీడీపీ సిటీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసులు గంజాయి, డ్రగ్స్ పై చేసిన ప్రకటనపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని, దానిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేనిఫెస్టో అండి 2024 సంబంధించి ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు, పూర్తి స్థాయి సాధన, అప్పులు, అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్, ప్రతి నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడం, ప్రతి పంచాయతీకి 10 చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ, కొత్తగా పట్టణ ఉపాధి హామీ పథకం అమలు, ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ను జనవరి 26న గ్రూప్ 1, ఆగస్టు 15న గ్రూప్ 2, సెప్టెంబర్ 5న డిఎస్సి, అక్టోబర్ 31న ఎస్ఐ అండ్ కానిస్టేబుల్, ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల జీవిత బీమా, ఇంటి వద్దే ఎఫ్ఐఆర్, మొబైల్ పోలీస్ స్టేషన్, గ్రామీణ కోర్టులు, మహిళా రక్షణకు షీ టీమ్స్ పునరుద్ధరణ, సంయుక్త భాగస్వామ్యం ద్వారా అందరికీ ఆరోగ్య బీమా ఏర్పాట్లు, విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు, గర్భిణీలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, నియోజకవర్గానికి నిమ్స్ స్థాయి, జిల్లాకి ఎయిమ్స్ స్థాయి ఆసుపత్రి, ప్రతి సంవత్సరం నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్ల రూపాయల కేటాయింపు, ప్రతి జిల్లాకి పోటీ పరీక్ష కేంద్రం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ప్రతి మండలానికి 2 కోట్లతో లైబ్రరీ, నాలెడ్జ్ హబ్బు, స్పోకెన్ ఇంగ్లీషు, యాప్టిట్యూడ్, కంప్యూటర్ కోర్సులు, ఆడబిడ్డలకు ఆస్తిగా టేకు, ఎర్రచందనం చెట్లు, ప్రతి ఇంటికి ఉచిత వాటర్ ప్యూరిఫైర్, సొంత ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక, కంకర నిర్మాణ స్థలం వద్దకే సరఫరా, ప్రతి నియోజకవర్గానికి అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూలు, ప్రతి జిల్లాకి ఒలింపియాడ్ స్థాయి ట్రైనింగ్ సెంటరు, 6వ తరగతి నుండి సైనిక శిక్షణ, కాలేజీల్లో ఎన్ఎస్ఎస్లో భాగస్వామ్యం. ఇది రాష్ట్ర మేనిఫెస్టో అండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్స్ జరుగుతున్న కొన్ని ఇండస్ట్రీస్ రిజిస్ట్రేషన్ తెలంగాణనే కాబట్టి, వారు ఈ రాష్ట్రంలో ఆపరేషన్స్ జరుగుతున్నా కానీ రిజిస్ట్రేషన్ తెలంగాణలో ఉంది కాబట్టి వారు కట్టే పన్నులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి వెళ్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రం ఇండస్ట్రియల్గా డెవలప్ అవ్వాలి కాబట్టి ప్రత్యేక హోదా వస్తే కొన్ని రాయితీలు ఉన్నాయి. ఈ ఇండస్ట్రీస్ ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళు పెట్టే ఎక్విప్మెంట్, ఒకవేళ వాళ్ళకి ఏదైనా భారీ కర్మాగార ఎక్విప్మెంట్ ఉంటే వాటి మీద రాయితీలు కావచ్చు, ఇన్సూరెన్స్ మీద రాయితీలు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ మీద రాయితీలు కావచ్చు, ఇవన్నీ బెనిఫిట్స్ ఇవ్వడం ద్వారా వారు ఇక్కడికి వస్తారు, కంపెనీ పడతారు. తద్వారా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుద్ది, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీర్ఘకాలికంగా ఈ రాష్ట్రానికి పన్నులు కట్టే పరిశ్రమలు వస్తాయి. కాబట్టి ప్రత్యేక హోదాని సాధించాలనేది మా మేనిఫెస్టోలో మొదటి పాయింట్.